ఎవరి కోసం బీసీ ఉద్యమం? 10 ఏళ్ల నుండి లేని బీసీ నినాదం ఉద్యమకాలకు ఇప్పుడెందుకు గుర్తొచ్చింది? రాజకీయంగా ఎదిగేందుకా, లేకంగా ఆర్థికంగా బలపడేందుకా? నిజంగా బీసీ నేతలంతా ఒకటై రాజ్యాధికారం సాధిస్తారా? బీసీ సీఎం మాట నిజమే అనుకుందాం. ఏ బీసీ ముఖ్యమంత్రి చేస్తారు? బీసీ ముఖ్యమంత్రి అయితే బీసీల సమస్యలు నిజంగా తొలుగుతాయా? ఆర్ కృష్ణయ్య, ఈటల, తీన్మార్ మల్లన్న, కాసాని వీరేష్, జాజుల శ్రీనివాస్, సురేందర్, బొల్లం శివకుమార్, శ్రీనివాస్ గౌడ్, బండా ప్రకాష్, వినయ్ భాస్కర్, రవిచంద్ర ఏకమవుతారా? లోపల ఎవరి స్వార్థం కోసం వారు ఆలోచిస్తున్నారా? సో ప్రధాన పార్టీ నేతలతో బీసీ సంఘాలు నేతలు కలిసి నడుస్తారా? జరుగుతున్న బీసీ ఉద్యమం మాటన ఏ మర్మం దాగి ఉంది అంటూ ఒక మంచి ఆర్టికల్ ఆదాబ్లో రావడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా క్లియర్గా చదువుదాం. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బీసీల ఉద్యమం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. దేశంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయడం లేదని 76 ఏళ్ల తర్వాత చట్టసభల్లో వాటా కోసం పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు అంటున్నారు. రాష్ట్రంలోనూ ఎక్కువ శాతం ఉన్న బహుజనులు తమకు రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాట్లాడిన బీసీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ళలో ఎప్పుడు గొంతెత్తలేదు. సో తెలంగాణ కానీ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కారాలు మీరాలు నూరుతున్నారు. సో బీసీ నాయకులకు అవసరం వచ్చినప్పుడు ఒక రీతిగా, అవసరం తీరక మరో రీతిగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో బీసీలో అగ్రనేతలు తక్కువే ఉన్నప్పటికీ వాళ్లకు పొంతన కుదరకపోవడం సిగ్గనిపిస్తోంది. నిజంగా ఓసీ కులాలకు చెందిన వారికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చేసిన అనుభవం ఉంది. అందుకే వారికే అవకాశాలు లభిస్తున్నాయి. రాజ్యాధికారంలో వాటా కన్నా చట్టసభల్లో బీసీలకు 50% ఇవ్వాలని కోరుతున్నారు. కానీ కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బడులకు 21 సీట్లు మాత్రమే ఇచ్చింది. గతంలో అన్యాయం జరిగినా నేటికి పాలకులు ఇవ్వడానికి ముందుకు రాకపోవడం బాధాకరం అని లీడర్లు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో బీసీల మద్దతునే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, గెలిచాక బీసీలు పట్టించుకోలేదని మండిపడుతున్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ల పదవులను బీసీలు తక్కువగా ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీను బలమైన బీసీ నాయకులు గుర్తించాలని అంటున్నారు. సో మొత్తానికైతే బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందనేది చాలా వాస్తవంగా, చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో కాకపోతే ఇక్కడ ఏంది బీసీ ఉద్యమాలతోటి న్యాయం జరిగేనా అనేది ఇక్కడ బలమైనటువంటి ప్రశ్న మనకు మిగులుతూ ఉంది. రెడ్డిలంటే కోపమా, కాంగ్రెస్ అంటే నచ్చట్లేదా? తెలంగాణలో 2 పర్యాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ వెలమ అతను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నప్పుడు లేవని నోర్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ కులగణన చేసి 42% రిజర్వేషన్ కల్పిస్తామన్న హామీలు నెరవేర్చే వరకు ఓపిక పట్టడం లేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో 3 నెలల్లో కులగణన చేపట్టాలని, రిజర్వేషన్ అమలు చేసేకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని అధికార పార్టీ చెబుతోంది. కానీ కొందరు కావాలని అవి పట్టించుకోకుండా తెలంగాణకు ఓసీ సీఎం రేవంత్ రెడ్డి లాస్ట్, ఇక ముందు బీసీల రాజ్యం 2028 ఎన్నికల తర్వాతనే బీసీల ముఖ్యమంత్రి అవుతారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఎవరు అంటే తీన్మార్ మల్లన్న. అందులో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే బీసీల విషయంలో గత 10 సంవత్సరాలు ఈనాడు కూడా ఇంత పెద్దగా నోరు మెదుపులు, ఇప్పుడేమో నోరు మెదుపుతా ఉన్నారు. అంటే దీని వెనకాల కూడా చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కొంతమందికి ఫండింగ్ చేసి బీసీ ఉద్యమాన్ని లేపనే దాంట్లో ప్రయత్నం చేస్తున్నారు. సో దానిలో భాగంగా ఒకవైపు హరీష్ రావు, ఒకవైపు కవిత, ఇంకొక వైపు కేటీఆర్, ఈ ముగ్గురు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని మా అందరికీ కూడా తెలుసు. తెలంగాణలో ఓసీలో 112 కులాలు, బీసీలలో 112 కులాలు ఉన్నప్పటికీ అందులో మున్నూరు కాపు, ముదిరాజు, పద్మశాలి, యాదవ, గౌడ, విశ్వ, బ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ, రజకులు ఎక్కువ మంది ఉన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, కాసాని వీరేష్, శ్రీనివాస్ గౌడ్, దాసే వినయ్ భాస్కర్, బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బొల్లం శివకుమార్, బండా ప్రకాష్, రవిచంద్ర, మధుసూచారి, కాసాని జ్ఞానేశ్వర్, తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్, ఇట్లా చాలామంది కూడా వాళ్ళ మధ్యలో సయోధ్య కుదిర్చేటువంటి అవకాశం ఉంటుందా? వాళ్ళందరూ ఏకమయ్యే అవకాశం ఉంటుందా? వాళ్ళందరూ ఒక జేఏసీ పెట్టేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం మనందరం కూడా జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఒకటి ఆల్రెడీ పెట్టుకొని దాని కింద అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు అన్నీ కూడా ఆ జేఏసీ కింద పనిచేసిన విషయం వాస్తవం. ఇటు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అందరూ కూడా జేఏసీలో భాగంగా ఉద్యమాలు చేసారు, దీక్షలు చేసారు. మరి బీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక జేఏసీ గొడుగు కిందకి వస్తాయా అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వస్తే బాగుంటుంది, వస్తే ఆ ఉద్యమం ముందుకు పోతుంది, లేదంటే మాత్రం ముందుకు పోదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
ఎవరి కోసం బీసీ ఉద్యమం? 10 ఏళ్ల నుండి లేని బీసీ నినాదం ఉద్యమకాలకు ఇప్పుడెందుకు గుర్తొచ్చింది? రాజకీయంగా ఎదిగేందుక, లేకంగా ఆర్థికంగా బలపడేందుక? నిజంగా బీసీ నేతలంతా ఒకటై రాజ్యాధికారం సాధిస్తారా? బీసీ సీఎం మాట నిజమే అనుకుందాం. ఏ బీసీ ముఖ్యమంత్రి చేస్తారు? బీసీ ముఖ్యమంత్రి అయితే బీసీల సమస్యలు నిజంగా తొలుగుతాయా? ఆర్ కృష్ణయ్య, ఈటల, తీన్మార్ మల్లన్న, కాసాని వీరేష్, జాజుల శ్రీనివాస్, సురేందర్, బొల్లం శివకుమార్, శ్రీనివాస్ గౌడ్, బండా ప్రకాష్, వినయ్ భాస్కర్, రవిచంద్ర ఏకమవుతారా? లోపల ఎవరి స్వార్థం కోసం వారు ఆలోచిస్తున్నారా? సో ప్రధాన పార్టీ నేతలతో బీసీ సంఘాలు నేతలు కలిసి నడుస్తారా? జరుగుతున్న బీసీ ఉద్యమం మాటన ఏ మర్మం దాగి ఉంది అంటూ ఒక మంచి ఆర్టికల్ ఆదాబ్లో రావడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా క్లియర్గా చదువుదాం. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బీసీల ఉద్యమం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. దేశంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయడం లేదని 76 ఏళ్ల తర్వాత చట్టసభల్లో వాటా కోసం పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు అంటున్నారు. రాష్ట్రంలోనూ ఎక్కువ శాతం ఉన్న బహుజనులు తమకు రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాట్లాడిన బీసీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ళలో ఎప్పుడు గొంతెత్తలేదు. సో తెలంగాణ కానీ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కారాలు మీరాలు నూరుతున్నారు. సో బీసీ నాయకులకు అవసరం వచ్చినప్పుడు ఒక రీతిగా, అవసరం తీరక మరో రీతిగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో బీసీలో అగ్రనేతలు తక్కువే ఉన్నప్పటికీ వాళ్లకు పొంతన కుదరకపోవడం సిగ్గనిపిస్తోంది. నిజంగా ఓసీ కులాలకు చెందిన వారికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చేసిన అనుభవం ఉంది. అందుకే వారికే అవకాశాలు లభిస్తున్నాయి. రాజ్యాధికారంలో వాటా కన్నా చట్టసభల్లో బీసీలకు 50% ఇవ్వాలని కోరుతున్నారు. కానీ కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బడులకు 21 సీట్లు మాత్రమే ఇచ్చింది. గతంలో అన్యాయం జరిగినా నేటికి పాలకులు ఇవ్వడానికి ముందుకు రాకపోవడం బాధాకరం. సో అని లీడర్లు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో బీసీల మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, గెలిచాక బీసీలు పట్టించుకోలేదని మండిపడుతున్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ల పదవులను బీసీలకు తక్కువగా ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీను బలమైన బీసీ నాయకులు గుర్తించాలని అంటున్నారు. సో మొత్తానికైతే బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది అనేది చాలా వాస్తవంగా, చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో కాకపోతే ఇక్కడ ఏంది బీసీ ఉద్యమాలతోటి న్యాయం జరిగేనా అనేది ఇక్కడ బలమైనటువంటి ప్రశ్న మనకు మిగులుతూ ఉంది. రెడ్డిలు అంటే కోపమా, కాంగ్రెస్ అంటే నచ్చట్లేదా? తెలంగాణలో 2 పర్యాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ వెలమ అతను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నప్పుడు లేవని నోర్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ కులగణన చేసి 42% రిజర్వేషన్ కల్పిస్తామన్న హామీలు నెరవేర్చే వరకు ఓపిక పట్టడం లేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో 3 నెలల్లో కులగణన చేపట్టాలని, రిజర్వేషన్ అమలు చేసేకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని అధికార పార్టీ చెబుతోంది. కానీ కొందరు కావాలని అవి పట్టించుకోకుండా తెలంగాణకు ఓసీ సీఎం రేవంత్ రెడ్డి లాస్ట్, ఇక ముందు బీసీల రాజ్యం 2028 ఎన్నికల తర్వాతనే బీసీల ముఖ్యమంత్రి అవుతారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఎవరు అంటే తీన్మార్ మల్లన్న. వాళ్ళు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే బీసీల విషయంలో